సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ తెలిపారు. అమీన్పూర్ డివిజన్లోని టైలర్స్ కాలనీలో జలమండలి ఆధ్వర్యంలో 55 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు నూతన పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ పనులు పూర్తయిన అనంతరం టైలర్స్ కాలనీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలనీని ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం శ్రీనివాసరెడ్డి, డీజీఎం శివ, ఏఈ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, జగదీష్, గోపాల్, రాములు, చంద్రశేఖర్, రాజు, బాలరాజు, స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఈరోజు టైలర్ కాలనీలో 55 లక్షలతోటి వాటర్ పైప్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మన పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, కాలనీ వాసులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. వాటర్ పైప్ లైను, డ్రైనేజు, సీసీ రోడ్ ఇవన్నీ గట ఇంచుమించు 2 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మౌలిక వసతులన్నీ సమకూర్చి ఇక్కడ స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా స్థానిక ప్రజలతో, స్థానిక నాయకులతో సేకరించి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.